ఉద్యోగులకు, పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఇది టీఎస్‌జీఎల్‌కి సంబంధించి ఇక్కడ టీఎస్‌జీఎల్ఏ కాదు టీజీఎల్ఏ తెలంగాణ టీఎస్ కాస్త టీజీ అయింది కాబట్టి టీజీఎల్ఏకి సంబంధించి ఒక కీలకమైనటువంటి పత్రిక ప్రకటన అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా పాలసీదారుటువంటి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు బీమా అర్హత వయస్సు 56 సంవత్సరాలలోపు ఉండి వారి జీతభత్యముల నుండి నెలసరి బీమా ప్రీమియంను క్రమం తప్పకుండా తగ్గించుతూ దానికి సరిపడే విధంగా ప్రతిపాదన పత్రాలు సంబంధిత జిల్లా బీమా కార్యాలయాలకు సమర్పించి పాలసీలు పొందినట్లయితే వారు మాత్రమే బీమా ప్రయోజనాలకు అర్హులవుతారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయులు బీమా అర్హత వయస్సు 56 సంవత్సరాలలోపు ఉండి ప్రీమియంలు క్రమం తప్పకుండా తగ్గించుకున్నప్పటికీ సంబంధిత జిల్లా బీమా కార్యాలయంలో ప్రతిపాదన పత్రాలు సమర్పించలేకపోవడం వలన నేటికిని పాలసీలు పొంది ఉండలేదు. అటువంటి వారు అన్ని రకాల బీమా ప్రయోజనాలకు అనర్హులవుతారు. అందువల్ల వారు డీడీఓలు తగు చొరవ తీసుకొని సరైన విధంగా పూరింపబడినటువంటి ప్రతిపాదన పత్రాలను సంబంధిత జిల్లా బీమా కార్యాలయంలో సమర్పించి తగిన విధంగా పాలసీలు పొంది అట్టి పాలసీ నంబర్స్ని సమగ్ర ఆర్థిక నిర్వహణ మరియు సమాచార విధానం ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ నందు ఉద్యోగుల మాస్టర్ జాబితాలో అప్డేట్ చేసుకోవాల్సింది కోరడం జరుగుతోంది. లేని పక్షంలో వారి నెలసరి ప్రీమియం మొత్తాలు అనామతు అంటే సస్పెన్స్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇప్పుడైతే జరిగింది. ఇది వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా శాఖ.